నమస్తే అండి, నా పేరు ముమ్మలనేని సునీల్ కుమార్, నూజివీడు టౌన్ జనసేన పార్టీ నాయకుడు. ఈరోజు మన నూజివీడు పరిధిలో అమృతనగర్ అంబేద్కర్ కోడల్ సెంటర్లో ప్లస్ అటు నుంచి బోరవంచ ఇటు సింకొల్లి వెళ్ళే దారిలో తరచూ యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఏదైనా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవటం అయింది. అక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ బోర్డులు కానీ ఏర్పాటు చేసి పబ్లిక్ జనసంచారం బాగా ఉండటం వల్ల అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళకు తరచూ యాక్సిడెంట్ ఉన్నగాక మొన్న కూడా యాక్సిడెంట్ జరిగింది. అంతేకాకుండా ఒక సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీ కూడా ఈ మధ్య చనిపోవడం జరిగింది. కావున 4 పక్కలకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి అవసరమైతే పోలీస్ పికెట్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున జై జనసేన. పేరు ఎలిషా అండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి అర్జీ వినియోగించుకోవడం జరిగింది. విషయం ఏంటంటే నూజివీడు నుంచి విజయవాడ వెళ్లే రూట్లో 2 కిలోమీటర్ల నూజివీడు బస్ స్టాండ్ దగ్గర నుంచి మన బోరంస పంచాయతీ కత్తూరు దగ్గర ఒక అమృత్ నగర్ అని ఉంది. అది 4 రోడ్లు కూడలి జంక్షన్. అక్కడ ఈ స్పీడ్ గా వెళ్ళటం వలన వాహనదారులు 4 రోడ్లు ఆ పక్క ఈ పక్క వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగి మొన్న ఈ మధ్యన కూడా మరి ఒక మన సబ్ కలెక్టర్ ఆఫీసులో అది చనిపోవడం సుబ్బారావు గారు చనిపోవడం జరిగింది. మరి రాత్రి కూడా మరి ఒక లారీ పడిపోవడం జరిగింది. చాలా లారీలు కానీ అన్ని కూడా పడిపోతున్నాయి. మరి ఈ రోజు మేము సబ్ కలెక్టర్ గారిని కలిసి అక్కడ యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక బోట్లు కానీ లేకపోతే ఆ యొక్క స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోతే అక్కడ ఒక వాలంటీర్స్ లాగా ఎవరినైనా ఏర్పాటు చేసి అక్కడ జనాలకి రక్షణ కల్పించాలని చెప్పి మరి జనాలు భయభ్రాంతులు పడుకోకుండా వాళ్ళని సురక్షితంగా స్కూల్కి వెళ్లే బస్సులు కానీ స్కూల్కి వెళ్లే ఆ యొక్క సైకిల్ మీద వెళ్లేటువంటి విద్యార్థులు కానీ వెహికల్ మీద తిరిగే జనాలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ అనేకమైన మంది అక్కడ తిరిగే మరి చాలా ట్రాఫిక్ ఉన్నటువంటి 4 రోడ్లు జంక్షన్ లో మరి చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని నమ్ముతూ అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటా ఉన్నాం.